అతని పేరు వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. తనను ఒక్కసారి చూడాలనుంది. లేదమ్మా, ఆ ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు. ప్రాబ్లం దగ్గర రాలేదన్నావు, ఎర్ర రావడానికే భయపడుతుంది అన్నావు. అలాంటి క్రిటికల్ రిసోర్స్ ఎలా వెళ్ళిపోయాడు బ్రో? పాష్ రూల్ కన్నా బెంచ్ పాలసీ కన్నా దారుణమైనది ఆఫీస్ పాలిటిక్స్ మహేంద్ర. ఎవరు బ్రో, ఎవరు? ఆ నీచుణ్ణి నేనే. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు సేతుపతి. ఈవినింగ్ క్యాఫ్టీరియాకి వెళ్తే అక్కడ చాలా రద్దీగా ఉంది. అక్కడికి ఏం కూడా వచ్చింది. ఆ రద్దీలో అనుకోకుండా అలా తన మీద పడిపోయా. అసలేం జరిగింది దేవసేన? క్యాఫెటేరియాలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ క్యూస్ ఉన్నాయి. అయినా సరే వీడు మా దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేస్తున్నాడు. తప్పు చేసావు దేవసేన. అలా చేస్తే వేయాల్సింది ఎస్కలేషన్ కాదు, వాష్. మనం ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తీరాలి. ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం అందరం కలిసి టీం వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేస్తున్నాం. ఆఫీస్ లో ఉంటే వీడు ఎక్కడున్నా రాజారా. కట్టప్ప ప్రాజెక్ట్ డెడ్ లైన్ లో సబ్మిట్ చేయలేదనేసి ఈ బాహుబలిని పంపించే. ప్రాజెక్ట్ అసైన్ చేసి 2 days అవుతుంది కదండి. పంపిస్తావా లేక నువ్వు పోతావా? కంపెనీ జాగ్రత్త. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తను స్కిల్ నేర్చుకోవాలని చెప్పి పట్టుదలతో ఉండేవాడు. ఆ పట్టుదలతోనే సర్వీస్ నో నేర్చుకుని ఎంఎన్సీలో జాబ్ కొట్టాడు. ఇప్పుడు ఆ సర్వీస్ నోడ్ ప్రాజెక్ట్ చేసి 100% హైక్ తో స్విచ్ అయ్యాడు. నువ్వు కూడా బాహుబలిలో ఆలోచించు. హార్డ్ వర్క్ చేసి గ్రో.